ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకును మీ కుటుంబ బిడ్డలందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నారు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యందు దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతో బలపరచబడుతున్నారని మాకు తెలియజేస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాం. అనుదినము ఈ టీవీ ప్రసంగం ద్వారా ఉదయకాలం ముందు రాత్రికాల సమయం ముందు తిరిగి మరలా మేము వాక్యం వింటున్నాం, మేము నోట్ చేసుకుంటున్నాం. పాస్టర్ గారు మంచి వర్తమానాలు మాకు అందిస్తున్నారని మీరు మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నారు. తప్పకుండా మరి పరిచర్యలో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఎంతోమంది ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు. పాపం చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నారు. వారి బాధలు వ్యాధులు చెప్పుకుంటున్నారు. సంఘ బిడ్డలందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఇదిగో మరి ఒక తల్లి ప్రార్థన చేస్తూ అడుగుతుంది, అయ్యా రేపు బోర్ వేస్తున్నాం, వాటర్ పడాలి, ఈ రోజంతా ప్రయత్నం చేసాం, వాటరే పడలేదయ్యా అని చెప్పింది. తిరిగి చూస్తే ఆ జయసుధా తల్లి తప్పకుండా ఆమె చెప్పిన మాట తెలుసా, అయ్యా బోరేశం ఈరోజు సమృద్ధిగా నీళ్లు పడ్డాయని సాక్ష్యం చెప్తా ఉంది. ఎంతో సంతోషపడుతున్నాను, ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. మీ ప్రార్థన ఏదైనా మాకు తెలియజేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగినాం. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సంసోను చేసిన 4 తప్పిదాలు. సంసోను చేసిన 4 తప్పిదాలు. ఈ 4 తప్పిదాలను మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఈ 4 తప్పిదాలు మన జీవితంలో ఎప్పుడైనా మనం చేసామో సరి చేసుకుందాం. ఒకసారి మనం మన జీవితంలో ఈ జీవిత యాత్ర ప్రయాణంలో ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం. ఈ తప్పిదాలను మనం సరి చేసుకుందాం. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా చాలా సందర్భాల్లో మనం తప్పుదారులు నడుచుకుంటూ ఉంటాం, పాపకరమైనటువంటి స్థితిలో నడుచుకుంటూ ఉంటాం. ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉంటే సరి చేసుకుందాం. చూడండి, దేవుడు సంసోన్ను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడంటే 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. అలాగే సంసోను ఒక న్యాయాధిపతిగా దేవుని పని కొరకే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుమారుడు. కానీ ఆయన 4 తప్పిదాలు చేసి తన జీవితాన్ని స్మాష్ చేసుకున్నాడు. నీ జీవితంలో కూడా నీవు చేసిన తప్పిదాలు బట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. ఈ 4 విషయాలు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఈ 4 విషయాలు కనుక నువ్వు నోట్ చేసుకోగలిగితే దేవుని జీవితంలో వండర్ చేస్తాడు. ఆ తప్పిదాలు సరి చేసుకుందాం. మొదటిగా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3 మాటను చదువుతున్నాం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకుండుము. మొదటి మాటను మనం గమనిస్తే ఆయన చెయ్యకూడని పని 4 చెప్పాడు. 4 పనుల్లో మొదటి పని అంటే ద్రాక్షరసము కానీ మద్యము కానీ తాగకూడదు, చెయ్యకూడదు అనేటువంటి కండిషన్ దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ సంసోను గనక మనం బాగా గమనిస్తే ఆయన వివాహానికి వెళ్ళే ముందు ఆయన ఒక విందును ఏర్పాటు చేస్తాడు. చూద్దాం, ఆ మాటను గమనిస్తాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 10 గల మాట. అంతటా తన తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేయించెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. కానీ పెండ్లి కుమారులు చేయుట మర్యాదే, కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను ఇక్కడ సంసోను ధిక్కరిస్తున్నాడు. ఆ సంగతి ఈయన గమనించలేకపోతున్నాడు. ఏం తెలుసా, మద్యమునే కానీ ద్రాక్షారసము కానీ నువ్వు ముట్టకూడదంటే నువ్వే ద్రాక్షారసము పోయడానికి విందును ఏర్పాటు చేయడం ఏమైనా సమంజసమా? ఒక దైవజనుడిగా, ఒక మంచి బిడ్డగా నీవు ఇలాంటి పనులు చేయడం నీకు కరెక్టేనా? చాలామంది చెయ్యకూడని పనులు చేసి, చెయ్యరానటువంటి పాపాలన్నీ చేసి వారంతటా వారే శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు వారి జీవితంలో. ఒకవేళ నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో, బహు జాగ్రత్త. సంసోను చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాట, అమ్మా ఇదిగో మద్యమునే కానీ ద్రాక్షారసమునే కానీ ఆయన తగలకూడదు, తాగకూడదు. అయితే దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. అయితే సంసోను చేసిన పని ఏంటంటే విందులు ఏర్పాటు చేశాడు. విందంటే ఏం తెలుసా, ద్రాక్షరసము, ఆహారం. దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఫిలిష్తీయుల చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు నిన్ను పిలుచుకొని వస్తే నువ్వు పెళ్లి చూడ్డానికి పోయేటప్పుడు విందులు ఏర్పాటు చేయడం అనేది సంసోను చేసిన మొదటి మిస్టేక్. మనుషుడు బ్రతుకుతున్నది రొట్టె వలన మాత్రం కాదు, దేవుని మాటను బట్టి బ్రతుకుతున్నాడనే సంగతి నువ్వు బహు జాగ్రత్తగా గమనించాలి.
ఈరోజు తింటూ తాగుతూ దేవుని విడిచిపెడుతున్నాం. ఆనాడు నోవాహు కాలంలో జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు, విందులు వినోదాలతో ఉన్నారు. ఆనాడు నోవాహు కాలంలో చేసిన తప్పు ఈరోజు సంసోను చేస్తున్నాడు. జనులు తింటున్నారు, త్రాగుచున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు, విందులు వినోదాలతో తిరుగుతున్నారు. అలాంటి సమయమా ఇది? అలాంటి సమయమా సంసోనుకి ఇది? కానీ ఆయన చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే మద్యము కానీ ద్రాక్షరసం కానీ విందులలో ఎక్కడ కూడా ఉండకూడనటువంటి ఆయన అక్కడ అడుగు పెట్టడం, అక్కడ తప్పు చేయడం, తన ద్వారా పాపాన్ని కొని తెచ్చుకోవడం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. నువ్వు కూడా చేయకూడనటువంటి తప్పులన్నీ చేసి నెత్తికి తెచ్చుకున్నవేమో నీ దోషాన్ని. ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ అపరాధాన్ని విడిచిపెట్టు. ప్రభువా నన్ను క్షమించినైనా, నన్ను కడుగు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. మొదటి తప్పిదం అది. రెండవ మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 4 మాటలు చదువుతున్నాం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. అపవిత్రమైనది దేనిని తినకూడదు అంటున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? అపవిత్రమైన దాన్ని తాకకూడదు అని అర్థం కదండి. అయితే సంసోను చేసిన మరి ఒక పని ఏమిటంటే అదే 14వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే అదే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 9వ మాటలు గమనిస్తే ఆ స్త్రీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ పొదలలో నుండి బొబ్బరించే ఒక సింహం వచ్చి ఆయన మీద అడుగు పెడుతుంది. ఆయన మీద అడుగు పడినప్పుడు ఆయన ఆ సింహాన్ని ఎలా చీలుస్తాడంటే గొర్రె పిల్లను చీల్చినట్టు చీల్చి పడేస్తాడు. గొర్రె పిల్లను చీల్చి పడేసి దాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన సింహాన్ని చీల్చి చంపాడని తన తల్లిదండ్రులకు చెప్పాడు. అలాగే కొంతకాలమైన తరువాత మరలా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ సింహం యొక్క కళేబరమునకు తేనె పట్టు కనబడుతుంది. తేనె పట్టు కనబడినప్పుడు ఆ తేనె పట్టును తీసుకోవడం, దాన్ని తినడం, ఆ తేనె పట్టు తినడమే కాక ఆ తేనె పట్టును తీసుకొని వచ్చి కొంత తల్లిదండ్రులకు కూడా ఇస్తాడు. చూద్దాం ఆ మాటను, 14వ అధ్యాయం 9 మాటను. అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారు తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి తేనెను తీసిన సంగతి వారికి తెలియలేదు. ప్రిదోన్ బిడ్లారా, చదవబడినటువంటి మాటను గమనిస్తే ఆ తేనె పట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఒక్క మాట కూడా వారి తల్లిదండ్రులు అడగలేదు. ఈరోజు తల్లిదండ్రులారా, మీరేం చేస్తున్నారు? ఇంట్లో నిద్రపోతున్నారా? మీ పిల్లల పట్ల మీరేం చేస్తున్నారు? అసలు నీ కొడుకు పర్సును ఎప్పుడైనా చెక్ చేసావా? వాడి దగ్గర డబ్బులు ఎట్లొచ్చింది ఎప్పుడైనా అడిగావా? రే, నీ దగ్గర పర్సులో ఇంత డబ్బు ఎక్కడిదిరా? నేను నీకు డబ్బులు ఇవ్వాలి, లేదా అమ్మ డబ్బులు ఇవ్వాలి, ఇంత డబ్బులు నీకు ఎక్కడివి అని అడిగావా? ఎప్పుడైనా నీ కూతురుని అడిగావా? రే, ఈ డ్రెస్ ఎక్కడిది, ఇది ఈ పౌచ్ ఎక్కడిది, ఈ పర్సులో ఉన్నటువంటి ఇవన్నీ ఎక్కడివి, నీకు ఈ డబ్బులు ఎక్కడివి, అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఎప్పుడన్నా నీ బిడ్డను గద్దించి అడిగావా? అడగవు. వాడు ఎలా బెట్టింగ్లాడి సంపాదించుకొని వచ్చాడా, లేకపోతే ఎక్కడన్నా మోసం చేసి తీసుకొని వచ్చాడా? అడగవు. ఆమె ఎక్కడెక్కడ ఎవరెవరికి ఫోన్లు చేసి రీఛార్జ్ చేయి, డబ్బులు కొడతావా, కొంచెం అకౌంట్లో ఇబ్బందిగా ఉంది, చేతి క్యాష్ ఇస్తావని చెప్పి అక్కడ ఇక్కడ తెచ్చుకున్నటువంటి డబ్బు. అసలు ఆ తల్లిదండ్రులారా ఏం చేస్తున్నారు? మీకంటూ ఏం పనింది? మీ పిల్లల విషయంలో భద్రతగా కాపాడుకోకుండా మీకు అంతకంటే పెద్ద పని ఏముంది? మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటకు మర్చిపోయావా? అమ్మా, అక్క, తల్లి, నా కోసం ఏడ్చాల్సిన అవసరం లేదు. మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి, వారి కోసం ఏడవండి, నా కోసం కాదు, ముందు వారి కోసం ఏడవండి అని వాక్యం చెప్పడం మర్చిపోయావా? వాక్యంలో నువ్వు చదవలేదా? ఈరోజు ఎంతోమంది పిల్లలు దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి పిల్లలు, ఇదిగో లోకంలో ఉన్నటువంటి పిల్లల గల వ్యత్యాసం ఏముందండి? కొంతమంది ఎక్కడ పడితే తిండి ఎక్కడ తెచ్చుకుంటుంటారు. రే, ఈ తిండి ఎక్కడిది నాన్న, ఎక్కడిది అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? వాక్యం అంటుంది, మోసము చేత సంపాదించుకున్నటువంటి తిండి అది భలే యమ రుచిగా ఉంటుందంట, కానీ తుదకు అది మట్టి కొట్టుకొని పోతుంది. అక్కడ గమనిస్తే ఒక సింహాన్ని చంపాడు, అది చెప్పలేదు. చాలామంది పిల్లలు వారు ప్రేమించిన విషయాలు అప్పుడు చెప్పరు. ఎప్పుడు చెప్తారంటే, నాన్న, అమ్మ, నా పిల్ల నన్ను కాదదు, నేను చెప్పిన మాట నన్ను త్రోసేయదు, ఏదైనా సంబంధం తీసుకొని వచ్చి ముందు పెడితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకమ్మా, ఏమైంది చెప్పంటే, నేను ఇంకొకరిని ఇష్టపడ్డాను. అప్పుడు చెప్తుంది.
సింహాన్ని చీల్చినప్పుడు ఆ మాట తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ కళేబరానికి తేనె పట్టు ఉండడం అది కూడా చెప్పలేదండి. ఎంతగా ఇలా అయిపోయాడు చూడు. వాస్తవానికి వాక్యం అంటుంది చూడండి, లేవియాకాండం 11వ అధ్యాయం 6 వచనాన్ని చదువుతున్నాం. కుందేలు నెమరు వేయును, దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. అంటే వాటి కళేబరాన్ని నువ్వు ముట్టకూడదు, వాటి కళేబరాన్ని ముట్టకూడదు అని దేవుని వాక్యం ఎందుకు ఇంత స్పష్టంగా తెలియజేస్తుంది తెలుసా? కొన్ని సందర్భాల్లో కళేబరం అంటే అర్థమే తెలుసా? కుళ్ళిపోయింది అని అర్థం. కుళ్ళిపోయిందని అర్థం. సంసోను, నీ జీవితం ఇక కుళ్ళు పట్టబోతుంది. ఇదిగో నీ దేహం కరిగిపోతుంది, నీ ఎముకలు అరిగిపోతున్నాయి, నీ జీవితం నాశనమైపోతుందని అర్థం. అట్ ది సేమ్ టైం కుళ్ళిపోయిన దానికి తేనె పట్టు. ఇదిగో వేశ్య మాటలు తేనె వంటి వెంట. సామెత గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని మాటను గమనిస్తాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందుము. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. చూడండి, జారస్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలు ఎలాంటివంటే ఇదిగో నూనె కంటే పదునైనవి, తేనె వంటివి, కత్తి వంటివి అవి. వద్దు, జాగ్రత్త. సంసోన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే న్యాయాధిపతిగా ఉండాలని. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఎన్నుకుంటే ఆయన చేసే పని ఏమిటంటే ఇదిగో అపవిత్రమైనటువంటి సింహపు కళేబరాన్ని ముట్టడం, ఆ తేనెను తీసుకొని వచ్చి తినడం, వారి తల్లిదండ్రులకు పెట్టడం. చూడండి, ఎక్కడ కూడా ఆయన దేవునికి ఇష్టడిగా బ్రతకడం లేదండి. దేవునికి ఇష్టడుగా బ్రతకట్లేదు. ద్రాక్షరసం తాగకూడదు అని చెబితే ఆయన తిరిగి మరలా ఏం చేస్తున్నాడంటే విందులు ఏర్పాటు చేస్తున్నాడు. తద్వారా ఆయన నాశనం కొని తెచ్చుకున్నాడు. ఇదిగో జారస్త్రీ పెదవుల నుండి తేనె కారునంట. ఆ కారే తేనె ఏం చేస్తుందంటే నేను నాశనం చేస్తుంది. ఆమె దగ్గరికి పోవాకు, ఆమెతో సహవాసం వద్దని దేవుడు ఎంతగా చెబితే ఆయనకు అర్థం కావట్లేదు. దేవుడు జరగబోయే పరిస్థితిని ముందుగానే తెలియజేసి ఇదిగో అక్కడ చూపిస్తున్నాడు. ఆ సింహం కుళ్ళిపోవడం, దాని కళేబరానికి తేనె పట్టు రావడం, అది దేనికి సాదృశ్యం అంటే నువ్వు కూడా కుళ్ళిపోతున్నావు, ఆ తేనె వంటి మాటలు వింటున్నావు, నాశనమైపోతావు, జాగ్రత్త. కొంతమంది భార్యను మాటను పట్టించుకోరండి, పిల్లలను పట్టించుకోరు. ఇదిగో పరాయి స్త్రీతో వ్యభిచారంలో ఉండి ఆమె మాటలే పట్టించుకోరు. ఆమె ఏదైనా అడిగితే కొండ మీద కోతేనే తెచ్చి పెడతాడండి. కట్టుకున్న భార్య పిల్లలు ఏదైనా అడిగితే తెచ్చిపెట్టాడు. కానీ ఇదిగో ఆ జారస్త్రీకి, ఆ వేశ్యకు, ఆమెకి ఎంతైనా తెచ్చి పెడతాడు. అసలు వేశ్యను కానీ జారస్త్రీకి కానీ ఏం కావాలి తెలుసా? నీ డబ్బులు కావాలి. ఆమె కోరికలు తీర్చేయడానికి నిన్ను వాడుకుంటుందే తప్ప ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించదు, ఎప్పుడు కూడా నీ కొరకు బ్రతకదు, ఎప్పుడు కూడా నీ కొరకు నేను ఏదైనా సరే వదులుకుంటా అని అన్నదు. ఆమె నువ్వే వదులుకొని నాకు అన్ని తెచ్చిపెట్టు అనే ఆలోచన కలిగిన, భావం కలిగిన స్త్రీ తప్ప నీ భార్యలాగా నిన్ను ప్రేమించదు. నీ భార్యకి ఎందుకు మోసం చేస్తావు, ఎందుకు ద్రోహం చేస్తావు? ఆ జారస్త్రీ పెదవుల మాటలు వినకు. ఆమె మాటలు విని విని నీ ఆస్తిని నమ్ముకున్నావు, నీ పొలాన్ని నమ్ముకున్నావు, నీ బంగారాన్ని నమ్ముకున్నావు. ఇంత మునిగిపోయినా కూడా నీకు ఇంకా తెలివి రావట్లేదే. ఎందుకయ్యా ఆమె మాటలు విని ఇంకా నువ్వు నాశనం అయిపోతావు? అనుకో, సంసోను చేసిన తప్పు నువ్వు చేయమాకు. ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగి త్రాగుడుబోతుగా తిరుగుబోతుగా నువ్వు ముద్ర తెచ్చుకోవాకు. మానుకో ఆ పద్ధతి, తప్పది, వద్దు, విడిచిపెట్టాయి. మొదటిగా ద్రాక్షరసం నీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వేశ్య నీ ఒళ్ళును, నీ ఆస్తిని పాడు చేస్తుంది. ఈ రెండిటిలో సంసోను చిక్కుకున్నాడు. మూడవది దేవుడు చెప్పిన మాట చూడండి, మరలా చదువుతున్నాను, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4 మాట. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేన్ని తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై అన్నది. అంటే అతని మీద మంగళ కత్తి రాకూడదు, మంగళ కత్తి అనేది రాకూడదు. అతను దేవునికి నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడని ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉంది. అయితే సంసోను ఆ తల్లి చెప్పినటువంటి ఆ నిజాన్ని దాచిపెట్టుకున్నాడు. అతని బలం
ఎక్కడ ఉందో, అతని బలం ఎక్కడ ఉందో అంత సంసోనుకు తెలుసు. కానీ ఆయన దేవుని మాటను విడిచిపెట్టి మరో స్త్రీ వెంట తిరగడం ప్రారంభం చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4 మాటను చదువుతున్నాం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను ఒక స్త్రీని మోహింపగా ఫిలిప్తీయులు సర్దారు ఆమె యొద్దకు వచ్చి, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. చూడండి, దెలీలా దగ్గరికి ఫిలిప్తీయులు వచ్చి అంటున్నారు, ఏమని తెలుసా? ఇదిగో ఆ సంసోనును లాలించు, పాలించు, ఎంతగా కావాలంటే అంత లాలించు, ముద్దాడు అని చెబుతున్నాడు. ఆల్రెడీ సంసోను తిరిగి తన జీవితాన్ని నాశనం చేసుకుని తన భార్యను పోగొట్టుకున్నాడు. ఇదిగో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు సరిపోదని ఇదిగో ఒక దెలీలా అనే స్త్రీని మోహిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు అంట. మనం దేవుడు నీకు ఇచ్చిన పని ఏంది? నువ్వు చేసే పని ఏంటి? సేవకు వచ్చిన నువ్వు నీకేంటి ఏ పనులను చేసేది? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? కొంతమంది దేవుడు చెప్పిన పనిని చేయక దేవుడు చెప్పకూడని పనులన్నీ చేసుకుంటా పోతూ ఉంటారు. దేవుని పని విడిచిపెడతారు. ఆ దెలీలాను మోహిస్తున్నాడు. ఆమె ఎలాంటిదంటే లోతైన గొయ్యి అనే సంగతి నాకు తెలియదు. రోజు అడిగేదంట, అయ్యా నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని అడిగి చాలా విసిగిచ్చేది. అయితే ప్రాణం విసిగొచ్చి ఒకరోజు చెప్పేస్తాడు, అమ్మా నా బలం ఎక్కడుందో తెలుసా? చదువుతున్నాం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17 మాట. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నా జీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షారము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను. ఏం చెప్పాడో చూడండి, అంత బాగా చెప్పాడు. నా బలం ఏడుందంటే నా జడలో ఉంది. నా 7 జడలు కత్తిరించి నాకు క్షారం చేస్తే అయిపోయి నేను అందరిలాగా సాధారణమైన మనిషిని అవుతా. నిన్ను సాధారణమైన మనిషిగా ఉండడానికి ఆ దేవుడు ఈ లోకాన్ని తీసుకొని వచ్చింది. నువ్వు ఒక సాధారణమైన మనిషివి. దేవుడు నీకు ఇచ్చిన బలం, సింహాన్ని చీల్చేటువంటి బలం, ఇదిగో నక్కల తోకలు ముడివేసేటువంటి బలం, ఇదిగో దవడ ఎముకతో 1000 మంది ఫిలిప్తీయులు చిత్తుగా కొట్టగలిగినటువంటి బలం, నీకు అంత బలము దేవుడు నీకు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో బలము కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఇదిగో సంసోను అనేటువంటి. నీ బలం ఎంత బలవంతుడవో స్త్రీ విషయంలో నువ్వు అంత బలహీనుడివైపోయావు. సేవలో నువ్వు బలవంతుడివే, కానీ స్త్రీ విషయంలో నువ్వు బలహీనుడివైపోయావు. ఎవరి పడితే వాళ్ళతో చాటింగ్లు, ఎవరి పడితే వాళ్ళతో వీడియో కాల్స్, ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం, ఇదంతా నీ జీవితానికి పతనమైపోయేదానికి మొదటి కారణం. మానుకో. ఎవడైనా నీ బలం ఎక్కడుందంటే చెప్తావా? అసలు నువ్వు ఎక్కడికి పోతున్నావో ఎక్కడికి వస్తున్నావో చెప్పకూడదంట. కొంతమంది ఊరికే చెప్తుంటారు, ఈరోజు నేను పలాని చోటుకి వెళ్ళానండి అని స్టేటస్లో పెడతా ఉంటారు. ఫోటోలు, వారి భార్య ఫోటోలు, పిల్లల ఫోటోలు, వారి కూతుర్ల ఫోటోలు. వాడెవడండి నీకు విషయం చెప్పడానికి? నీ భార్యకు వాడెవడు చెప్పడానికి? నీకు అంతగా ఉంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో. స్టేటస్లో పెట్టాల్సిన అవసరం లేదు నీ పిల్లల ఫోటోలన్నీ. వీళ్ళు విషయం చెప్తేనా? నువ్వు చెప్పు, తల్లిదండ్రులుగా నువ్వు విషయం చెప్పావు కదా, సంతోషం. నువ్వు ప్రార్థన చేసావు కదా, చాలా. అంతే. వీళ్ళు విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము ఈరోజు పలాని చోటుకి వెళ్ళామండి, పలాని ఫుడ్ తిన్నామండి. అవసరమా నీకు? అవసరమా? ఈరోజు మా కూతురు ఇదండి, మా పిల్లోడు ఇదండి, మేము అక్కడికి వెళ్తున్నామండి, ఇక్కడికి వెళ్తామండి, ఓ క్రమం తప్పకుండా వారం అక్కడికి. అవసరమా నీకు? సోషల్ మీడియాలో నీ ఫోటోలు పెట్టడం అవసరమా? ఎంతోమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎంతోమంది మాఫింగ్ చేసి ఇదిగో డబ్బులు తింటున్నారు, ఎంతోమంది ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఫలితం సంసోను చేసిన పని ఏంటంటే దెలీలా దగ్గరకు అంత చెప్పేశాడు. నా బలం ఇది, నా బలహీనత అంత చెప్పేశాడు. అంత చెప్పకనే ఫిలిప్తీయులు వచ్చి అతని కళ్ళు పీకేశారు, అతని గుడ్లు పీకేశారు. గుడ్లు పీకి గానుగ చాటున అతన్ని తిప్పుతున్నారు. ఈరోజు దేవుని పనిలో ఉండాల్సిన నీవు లోకములో ఉంటున్నావు, లోక సంబంధంలో తిరుగుతున్నావు. దయచేసి మార్చుకోవని పద్ధతిని. సంసోను చేసిన తప్పులు చేస్తున్నావు. మద్యానికి, త్రాగుడుకు బానిసవ కాకు. ఇదిగో వేశ్యల దగ్గరికి నువ్వు పోవాకు. అపవిత్రమైన వాటిని నువ్వు ముట్టకాకు. అపవిత్రమైన తిండి తినమాకును. అపవిత్రమైనటువంటి స్త్రీ దగ్గరికి నువ్వు పోమాకు. అపవిత్రమైన స్త్రీ దగ్గరికి వెళ్తే నీ శరీరం పాడైపోతుంది, నీ డబ్బు పాడైపోద్ది. 3 విషయాలు మీకు చెప్తా వచ్చాను. 4వ విషయం ఏంటంటే దేవుడు ఎందుకు ఇతన్ని లోకానికి తీసుకొని వచ్చాడంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5 మాట.
ఫిలిప్తీల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనెను. ఇదిగో సంసోను యొక్క డ్యూటీ ఏంటంటే, ఇదిగో ఫిలిప్తీల చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ విడిపించడమే సంసోను యొక్క పని. కానీ ఆయన ఆ పని చేయలేదు. ఏ పని చేస్తున్నాడో తెలుసా? 14వ అధ్యాయం మొదటి మాట చూడండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిప్తీల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిప్తీల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయనని తన తల్లిదండ్రులతో చెప్పాను. ఏ ఫిలిప్తీల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారో ఆ ఫిలిప్తీల చేతిలో నుంచి విడిపించు నాయనా అని దేవుడిని లోకాన్ని తీసుకొని వస్తే, ఇప్పుడు ఫిలిప్తీల కూతుర్లలో ఒక కూతురును చూసి ఆమె పెళ్లి చేసుకుంటా నాయనా అని చెప్పిపోయి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు. ఏమన్నా పనిందా? నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొందుకొని ప్రభు పనిలో ఉన్నటువంటి నీవు అన్యులను వివాహం ఆడచ్చా? అన్యులతో సాంగత్యం చేయొచ్చా? అన్యులను, వేరే దేవులను ఆరాధించేటువంటి వారిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చా? ఒక విశ్వాసి మరో విశ్వాసిని కదా. ఇక్కడ చూడండి, దేవుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు తీసుకొచ్చాడు? ఏంటి ఉద్దేశం? ఏంటి ఆయన ఉద్దేశం? ఆయన ప్రణాళిక ఏంటి తెలుసా? సంసోను న్యాయాధిపతిగా ఉండాలి, ఇజ్రాయేలు ప్రజలను విడిపించాలి, చెరలో నుంచి విడిపించాలి అంటే ఆయన తిమ్నాతుకు పోయి ఫిలిప్తీలలో ఒక స్త్రీని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటా నానా అమ్మా అని చెప్పి వారి తల్లిదండ్రులకు చెప్తున్నాడు. వారి తల్లిదండ్రులు అంటున్నారు, రే సున్నతి లేనటువంటి వారిని ఎందుకు రాను, అన్య జనాంగము వారిని ఎందుకు వివాహం చేసుకుంటా అని వారి తల్లిదండ్రులను ఆయన గద్దించారు. దేవుడు ఎన్నుకున్న పని ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? దేవుడు ఎన్నుకున్నటువంటి పని ఏంటి? ఈరోజు నువ్వు చేసే పని ఏంటి? ఈరోజు దేవుని పనిలో నువ్వు లేవు. లోక సంబంధమైన పనిలో పడిపోయావు. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులలో, భయంకరమైనటువంటి పాపంలో నీవు ఉంటున్నావు. పెద్దోని బిడ్డ, మారు మనసు పొందు, ప్రభు దగ్గరికి రా, ప్రభు రక్షణలో ఉండు. దేవా నన్ను క్షమించు నాయన, దేవా నన్ను క్షమించు ప్రభువా, నాలో ఉన్న సమస్తమైన పాపాన్ని తీసివేయి. అడుగుతావు ఒకసారి. సంసోను చేసిన 4 తప్పిదాలు. మొదటి తప్పిదం ఏంటో తెలుసా? మద్యమును, ద్రాక్షరసమును కానీ విందులు కానీ ఏమీ చేయకూడదు. కానీ ఆయన విందులు ఏర్పాటు చేసి తప్పు చేశాడు. రెండవది, అపవిత్రమైన దేని ముట్టకూడదు. అపవిత్రమైనటువంటి కళేబరాన్ని ముట్టాడు. అపవిత్రమైనటువంటి తేనె వంటి స్త్రీని నమ్మాడు. ఇది ఆయన జీవితంలో చేసిన రెండవ తప్పు. మూడవది, ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి. తన బలం ఎక్కడ ఉందో దెలీలా అనేటువంటి ఒక మోహించినటువంటి స్త్రీకి చెప్పాడు. తద్వారా వారు వచ్చి ఆయనకున్నటువంటి 7 జడలను కత్తిరించి అతన్ని బలహీన చేసి సాధారణమైన మనిషిని చేశాడు. మూడవ తప్పిదం అది. 4వ తప్పిదం, ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించాల్సినటువంటి డ్యూటీ ఆయనది. కానీ ఆ పని చేయకుండా ఇదిగో తిమ్నాతుకు పోయి ఫిలిప్తీల కుమార్తెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. 4 తప్పిదాలకు ఫలితం ఏంటో తెలుసా? గానుగ చాకుటున కళ్ళు పీకబడ్డాడు, గుడ్డివాడయ్యాడు, అంధుడైపోయాడు, కళ్ళు లేనివాడైపోయాడు. కళ్ళు పీకబడి ఆ గానుగ చాట్లు తిరుగుతూ అక్కడే ఒక పశువులాగా అయిపోయాడు. దేవుడు నీకు ఇచ్చిన బలం ఏంటి? నువ్వు పోగొట్టుకున్న బలం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలవంతుడనో అప్పుడే బలహీనును, నేను ఎప్పుడు బలహీనునో నేను అప్పుడే బలవంతుడు. క్రీస్తులను బలవంతునిగా ఉండాలి. బలవంతుడి చేతిలో బాణం వంటి వారిగా నువ్వు ఉండాలి. దేవుల్లో బలమైనటువంటి సాధకముగా నువ్వు వాడబడాలి. అంతేగాని లోక సంబంధమైన తలంపులతో, లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు బ్రతకూడదు. నీ బలాలను స్త్రీలకి ఇయ్యకు, నీ బలమును స్త్రీకి ఇయ్యకు. ఆ స్త్రీ నిన్ను మోసం చేస్తుంది. నీ బలమును తీసుకెళ్ళి బలహీనమైనటువంటి త్రాగుడుకు అప్పచెప్పకు. నువ్వు ఇబ్బంది పడతావు. తాగి నీ ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నావు. తాగి నీ శరీరం అంతా నాశనం చేసుకున్నావు. సరిపోదా? ఇంకా ఏం నాశనం చేసుకోవాలనుకుంటున్నావు? ఇంకా ఎంతగా నాశనం అయిపోవాలనుకుంటున్నావు? మారు మనసు పొందుకోవా? పాపక్షమాపణ పొందుకోవా? ప్రభు దగ్గరికి రాలేవా? ఈ బ్రతుకేనా? దయచేసి మారు మనసు పొందు నాయన, పాపక్షమాపణ పొందు, ప్రభు కొరకు బ్రతుకు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఈ 4 తప్పిదాలు ఆయన చేసి తన జీవితాన్ని ఆశీర్వాదంలో నుండి శాపంలోకి తోసేసుకున్నాడు. ఎవ్వరు తోసేయలేదండి. ఆయనే తన జీవితాన్ని తనంతట తన నాశనం చేసుకున్నాడు. వాక్యం ఏమంటే తెలుసా? ఆరంభము కంటే కార్యాంతం మేలు. ఆరంభంలో సంసోను జీవితం బాగుందేమో, కానీ అంతంకి వచ్చేలాగా పడిపోయాడు. తన తప్పుదాన్ని తెలుసుకున్నాడు. అయ్యా నేను కళ్ళు లేనివాడిగా అంధుడనైపోయానయ్యా, నేను బలహీనైపోయానయ్యా, నాకొక్కసారి నీ బలం దయచే ప్రభు అని ఒక్కసారి మరలా అడగగా దేవుడు ఆయనకు చివరిగా ఒక్క అవకాశం ఇచ్చాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడలేదు.
అతన్ని మరణానికి అప్పచెప్పాడు. తన జీవిత కాలంలో ఆయన చంపిన సంఖ్య కంటే ఆ రోజు ఆ నిమిషాన ఆ గుడిలో చంపిన సంఖ్య ఎక్కువగా ఉంది. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నావేమో. నీకున్న స్థితిని నువ్వు పోగొట్టుకోవాకు, నీకున్న దర్శనాన్ని నువ్వు పోగొట్టుకోవాకు, నీకున్న ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకోవాకు. ఎక్కడో ఉన్నవాడివి ఈరోజు ప్లాట్ఫామ్లో వచ్చి పడిపోయావు, ప్లాట్ఫామ్లో పడిపోయావు. నీ పద్ధతిని మార్చుకో, నీ అలవాట్లు మార్చుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతుకు. దేవుడు నిన్ను మారుస్తాడు. మారు మనసు పొందాలనుందా? నీ తప్పిదాలు ఒప్పుకో. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. తళ్ళు వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరం కలిగిన దేవా, ఎవరు వారి జీవితంలో పాపాలు చేస్తూ వచ్చారో, తప్పిదాలు చేస్తూ వచ్చారో, సంసోను చేసిన అనేకమైన తప్పిదాల నుంచి క్షమించి విడిపించి కాపాడుతూ వచ్చావు నాయన. ఈరోజు నీ బిడ్డలను కూడా మీరు క్షమించండి. ఈరోజు నీ బిడ్డలు కూడా ప్రేమించండి నాయన. వారికి కూడా ఒక అవకాశమేనైనా, నీ రాజ్యంలో వారిని అవకాశమేండి, వారిని కాపాడండి నాయన. నీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, టీవీ పరిచయం ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారు, ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇదిగో తండ్రి సహకరిస్తున్నారు, ప్రార్థన వస్తువులు ఎంతమంది ఫోన్ ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప విడుదల కలుగును గాక. వారి జీవితంలో వారు చేసిన ప్రతి తప్పిదాన్ని దేవాను క్షమించమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అయ్యా, ఇదిగో తండ్రి పరిచయ విషయంలో దేవ, నూతన మందిర స్థలం విషయంలో, మందిరం విషయంలో ఎంతమంది సహకరిస్తూ వస్తున్నారు, ఎంతమంది గుప్పులిపుతున్నారు, వారిని మరి కుటుంబాన్ని దీవించండి. వారు ఇచ్చే ప్రతి రూపాయి దేవా, అది చిన్నదా పెద్దదా కాదనైనా, ఇచ్చే హృదయం కావాలైనా, ఇచ్చే ప్రతి తల్లిని మీరు పేరు పేరుని దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థన చేస్తూ నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదం నిశ్చయముగా నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తారు ఈ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.